సో క్లాస్ 6 హిస్టరీ చాప్టర్ 4 చూద్దాం. చాప్టర్ 3లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూసాం. కొన్ని టౌన్స్ లైక్ మోహన్జోదారో, లోథల్, ఇది ధోలావీరా వీటి గురించి డిస్కస్ చేసాం. సో చాప్టర్ 4 టైటిల్ ఏంటంటే వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్ us. సో మనకి బుక్స్ అంటే పుస్తకాలు అండ్ బరియల్స్. సో బరియల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ చనిపోతే దాన్ని పూడ్చిపెడతాడు కదా, ఆ ప్రాసెస్ని బరియల్ అంటారు. సో బుక్స్ అండ్ బరియల్స్ మనకి ఏం చెప్తాయో ఈ లెసన్లో డిస్కస్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లిటరరీ సోర్సెస్ ఇన్ ద వరల్డ్. సో లిటరరీ అంటే ఏంటంటే రిలేటెడ్ టు రైటింగ్ అనమాట. సో రిటర్న్ సోర్సెస్. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిటర్న్ సోర్సెస్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ ద వేదాస్. సో మీరు వేదాల గురించి వినే ఉంటారు. సో దే ఆర్ 4 ఆఫ్ దెమ్. అవి 4 ఉంటాయి వేదాలు. సో అవి ఏంటంటే ద రిగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వవేద. సో ఈ 4గిట్లో ద ఓల్డెస్ట్ వేద ఈస్ రిగ్వేద. సో రిగ్వేద అనేది వీటి 4గిట్లో చాలా పురాతనమైంది. సో కంపోజ్ రేపు 3500 years ఏగో దాన్ని కంపోజ్ చేశారు రిగ్వేదాని. సో ద రిగ్వేద ఇంక్లూడ్స్ మోర్ దెన్ 1000 హైమ్స్. సో రిగ్వేదలో ఏంటంటే 1000 కన్నా ఎక్కువ హిమ్స్ అనేవి ఉన్నాయి. సో ఒక హిమ్ అంటే ఏంటంటే ఏదైనా గాడ్ని కానీ వర్షిప్ చేస్తారు, అంటే ప్రార్థించటం అనమాట. సో హిమ్ అంటే ఒక సాంగ్ కావచ్చు, పోయం కావచ్చు, దేవులనైనా దేవతలైనా ప్రార్థించడానికి వాడేదాన్ని హిమ్ అంటారు. సో కాల్డ్ సూక్త ఆర్ వెల్ సెడ్. సో హైమ్స్నే సూక్త అని వెల్ సెడ్ అని అనేవారు. సో దీస్ హైమ్స్ ఆర్ ఇన్ ప్రేజ్ ఆఫ్ వేరియస్ గాడ్స్ అండ్ గాడెసెస్. సో ఇప్పుడే చెప్పిన ఈ హిమ్స్ అనేవి ప్రార్థించడానికి వాడేవారు. వీళ్ళని గాడ్స్ అండ్ గాడెసెస్. సో గాడ్స్ అంటే దేవుళ్ళు, గాడెసెస్ అంటే దేవతలు. సో ఆ హిమ్స్ అనేది ప్రార్థించడానికి వాడేవారు వేరు వేరు దేవుళ్ళని, దేవతలని. సో 3 గాడ్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 దేవుళ్ళు చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే అగ్ని. సో అగ్ని అంటే ద గాడ్ ఆఫ్ ఫైర్. సో అగ్ని దేవుడు. ఇంద్ర వారియర్ గాడ్. సో వారియర్ అంటే బ్యాటిల్స్, ఈ యుద్ధాలు చేస్తారు, అది వారియర్ గాడ్. అండ్ సోమ అంటే ఒక ప్లాంట్ అనమాట, విచ్ స్పెషల్ డ్రింక్ వాస్ ప్రిపేర్డ్. సో సోమ అనేది ఒక ప్లాంట్. ఆ ప్లాంట్ నుంచి ఒక స్పెషల్ డ్రింక్ అనేది తయారు చేస్తారు. ఆ ప్లాంట్ పేరు సోమ. సో దీస్ హిమ్స్ ఆర్ కంపోజ్డ్ బై సేజెస్. సో ఈ హిమ్స్ని ఎవరు కంపోజ్ చేస్తారు అంటే సేజెస్, అంటే రిషీస్. సో వాటిని కంపోజ్ చేసేది రిషీస్, సేజెస్. ఈ ప్రైట్స్ ఎవరైతే ఉంటారో, ప్రైట్స్ స్టార్ట్స్ స్టూడెంట్స్ టు రిసైట్ అండ్ మెమరైజ్ ఈచ్ సిలబుల్ వర్డ్ అండ్ సెంటెన్స్ బిట్ బై బిట్ విత్ గ్రేట్ కేర్. సో ఈ ప్రైట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్కి చదవటం నేర్పిస్తారు, మెమరైజ్ చేయటం. ఆ హిమ్స్ అయితే ఉన్నాయో వాటిని ఈ స్టూడెంట్స్కి చదవటం. రిసైట్ అంటే టు రీడ్ అలౌడ్. సో చదవటం, మెమరైజ్, ఈచ్ వర్డ్ బై వర్డ్ని, సెంటెన్స్ బిట్ బై బిట్ని గ్రేట్ కేర్తో వాళ్ళందరికీ నేర్పించేవారు ప్రైట్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్కి. సో మోస్ట్ ఆఫ్ ద హిమ్స్ ఆర్ కంపోజ్డ్ టాచ్ అండ్ లర్న్ బై మెన్. సో ఈ హిమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని కంపోజ్ చేసేది, చదివేది మోస్ట్లీ మెన్. ఎ ఫ్యూ ఆర్ కంపోజ్డ్ బై ఉమెన్. కొన్ని ఉమెన్ కూడా కంపోజ్ చేసేది. ద రిగ్వేద ఈజ్ అన్ ఓల్డ్ ఆర్ వైదిక్ సాంస్క్రిట్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ యూ లర్న్ ఇన్ స్కూల్ దీస్ డేస్. సో ఆ రిగ్వేద ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది వేదిక్ సాంస్క్రిట్ అనమాట. అంటే ఇప్పుడు మనం స్కూల్లో చదివేది కాదు అది. సో అది వేదాల్లో వాడిన సాంస్క్రిట్ ఇప్పుడు మనం స్కూల్లో చదివేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో సాంస్క్రిట్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సాంస్క్రిట్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ నోన్ as ఇండో యూరోపియన్. సో సాంస్క్రిట్ అనేది ఏ ఫ్యామిలీకి చెందిందంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ యొక్క ఫ్యామిలీకి చెందింది. సో సమ్ ఇండియన్ లాంగ్వేజెస్ సచ్ as అసామీస్, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ అండ్ సింధీ. Asian languages such as Persian and many European languages such as English, French, German, Greek, Italian and Spanish belong to this family. సో ఈ లాంగ్వేజెస్ ఇప్పుడు నేను చెప్పిన లాంగ్వేజెస్ అన్నీ ఇండో యూరోపియన్కి ఫ్యామిలీకి చెందిన లాంగ్వేజెస్. సో దే ఆర్ కాల్డ్ ఫ్యామిలీ బికాస్ దే ఒరిజినల్లీ హ్యాడ్ వర్డ్స్ ఇన్ కామన్. సో ఈ లాంగ్వేజ్లన్నీ ఒక ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఎందుకు ఉన్నాయంటే వాటి వర్డ్స్ అనేది కొన్ని కామన్లో ఉంటాయి, కొన్ని వర్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సాంస్క్రిట్లో మాతృ అంటే మాతృ, హిందీలో మా అండ్ మదర్ ఇన్ ఇంగ్లీష్. సో చూడండి, ఈ ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్ ఈ 3 ఒకే ఫ్యామిలీ ఇండో యూరోపియన్స్. ఇవి కూడా ఈ ఫ్రెంచ్, జర్మన్ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందిన లాంగ్వేజెస్. సో అదర్ లాంగ్వేజెస్ యూజ్డ్ ఇన్ ద సబ్ కాంటినెంట్ బిలాంగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీస్. సో మన సబ్ కాంటినెంట్లో వాడే లాంగ్వేజెస్ వేరే ఫ్యామిలీస్కి చెందినవి, అంటే ఇండో యూరోపియన్ కాకుండా వేరే ఫ్యామిలీకి చెందిన లాంగ్వేజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అవేంటంటే
దోస్ యూజ్డ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ బిలాంగ్ టు ద టిబెటో-బర్మన్ ఫ్యామిలీ. సో నార్త్ ఈస్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్, చైనా, టైబెట్ అట్లా ఉంటుంది కదా టిబెట్. సో ఆ సైడ్ నార్త్ ఈస్ట్ సైడ్ వాడే లాంగ్వేజెస్ని టిబెటో-బర్మన్ ఫ్యామిలీ అంటారు. సో తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం ఈ సౌత్ ఇండియాలో వాడే లాంగ్వేజెస్ని ద్రవిడియన్ ఫ్యామిలీలోకి వస్తాయి. సో మన తెలుగు కూడా ద్రవిడియన్ ఫ్యామిలీ. ద లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ జార్ఖండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా బిలాంగ్ టు ఆస్ట్రో-ఏసియాటిక్ ఫ్యామిలీ. సో జార్ఖండ్, ఈ సెంట్రల్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ ఈ రీజియన్లో వాడే లాంగ్వేజ్ని ఆస్ట్రో-ఏసియాటిక్ ఫ్యామిలీలోకి వస్తాయి ఆ లాంగ్వేజెస్. సో ద బుక్స్ వి యూజ్ ఆర్ రిటన్ అండ్ ప్రింటెడ్. సో ఇప్పుడు మనం వాడే బుక్స్ ఏమో ప్రింట్ చేసి ఉంటాయి, రాసి ప్రింట్ చేసిన బుక్స్ మనం చదువుతాం. కానీ ద రిగ్వేద వాస్ రిసైటెడ్ అండ్ హర్డ్ రాదర్ దెన్ రీడ్. సో రిగ్వేద అనేది ఏంటంటే ఎవడు చదవడు దాన్ని, ఒకటి చెప్తే వింటాం, ఆ విన్నదాన్ని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ వాడికి చెప్పాలి. కానీ మనం ఓకే ఇది రిగ్వేదాన్ని చదివే, అది ప్రింట్ కాలే చదవటానికి. సో ఫస్ట్ ఏంటంటే ఆ ప్రైట్స్ వీళ్ళకి చెప్తారు స్టూడెంట్స్కి. సో వీళ్ళు దీన్ని గుర్తుపెట్టుకుని నెక్స్ట్ జనరేషన్ చెప్తారు. సో అలా పాస్ జనరేషన్ వర్బల్లీ పాస్ అవ్వకుండా వస్తుంది రిగ్వేద అనేది. అంతేగాని రిగ్వేదాన్ని ఎవడు చదవలే, వినటం గుర్తుపెట్టుకోవడం నెక్స్ట్ జనరేషన్ చెప్పడం తప్పితే రిగ్వేదాన్ని ఎవడు సొంతంగా చదవలే. సో ద బుక్స్ వి ఆర్ రిటన్ అండ్ ప్రింటెడ్. ద రిగ్వేద వాస్ రిసైటెడ్ అండ్ హర్డ్ రాదర్ దెన్ రెడ్. సో దానికి ఎవడు చదవలే, వినటం ఒకనోడికి చెప్పడం అంతే. ఇట్ వాజ్ రిటన్ ఆన్ సెవరల్ సెంచరీస్ ఆఫ్టర్ ఇట్ వాస్ ఫస్ట్ కంపోజ్డ్. సో 3500 years ఏగో దాన్ని కంపోజ్ చేశారు. కానీ ఎప్పుడు ప్రింట్ చేశారంటే జస్ట్ 200 years ఏగో, లెస్ దెన్ 200 years ఏగో ప్రింట్ చేశారు దాన్ని. సో అప్పటిదాకా అది ఎలా పాస్ అవ్వకుంటూ వచ్చిందంటే ఈ రిసైటెడ్ అండ్ హెడ్. సో వర్బల్లీ అది జనరేషన్ పాస్ అవ్వకుంటూ వచ్చింది. సో హౌ హిస్టారియన్స్ స్టడీ ద రిగ్వేద. సో హిస్టారియన్స్ రిగ్వేదాన్ని ఎలా చదువుతారు? హిస్టారియన్స్ లైక్ ఆర్చియాలజిస్ట్ ఫైండ్ అవుట్ అబౌట్ ద పాస్ట్, బట్ ఇన్ అడిషన్ టు మెటీరియల్ రిమైన్స్ దే ఎగ్జామిన్ రిటర్న్ సోర్సెస్ యాజ్ వెల్. సో ఆర్చియాలజిస్ట్ అనేది మెటీరియల్ రిమైన్స్ చూస్తారు పాస్ట్ని తెలుసుకోవడానికి. కానీ హిస్టారియన్స్ ఏంటంటే మెటీరియల్ రిమైన్స్తో పాటు వాళ్ళు రిటర్న్ సోర్సెస్ కూడా చూస్తారు పాస్ట్ గురించి తెలుసుకోవడానికి. సో అది ఎలా చూస్తారంటే సమ్ ఆఫ్ ద హిమ్స్ ఇన్ ద రిగ్వేద ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్స్. సో ఆ హిమ్స్ ఏదైతే ఉంటాయో అవి డైలాగ్స్ రూపంలో ఉన్నాయి కొన్ని హిమ్స్ రిగ్వేదాలో. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వన్ హిమ్, ఏ డైలాగ్ బిట్వీన్ ఎ సేజ్ నేమ్డ్ విశ్వామిత్ర అండ్ 2 rivers Beas and Satluj that were worshipped as goddess. సో ఒక హిమ్లో ఒక పార్ట్ ఆఫ్ హిమ్ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే డైలాగ్ ఉంది బిట్వీన్ సేజ్ నేమ్డ్ విశ్వామిత్ర అండ్ 2 rivers. సో హిమ్ అంటే అది పోయం కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జస్ట్ ఒక వర్షిప్కి దేనైనా సరే వర్షిప్ చేయడానికి వాడతారు హిమ్ని. సో దిస్ హిమ్స్ సో ఒక హిమ్ని మనకి ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఒక పార్ట్ ఇచ్చారు, ఒక పార్ట్. అదేంటంటే ఆ డైలాగ్ బిట్వీన్ సేజ్ నేమ్డ్ విశ్వామిత్ర అండ్ 2 rivers. సో బీస్ అండ్ సత్లజ్, అది ఇందస్ రివర్ ట్రిబ్యూటరీస్ బీస్ అండ్ సత్లజ్ అండ్ వీటి మధ్యలో అండ్ విశ్వామిత్ర ఒక సేజ్, ఒక రిషి. ఈ రెండు రివర్ల మధ్యలో ఈ 2 రివర్లకి ఈ విశ్వామిత్రకి జరిగే డైలాగ్స్ని ఇచ్చారు ఇప్పుడు. దట్ వర్ వర్షిప్డ్ యాజ్ గాడెస్. సో ఈ బీస్ అండ్ సత్లజ్ అనేది వర్షిప్ చేశారు. సో వర్షిప్ అంటే ఇప్పుడు దేవులనే కాదు, ఇక్కడ వీళ్ళు రివర్స్ని కూడా వర్షిప్ చేస్తున్నారు ఇక్కడ రిగ్వేదలో. సమ్ ఆఫ్ ద హిమ్స్ ఇన్ ద రిగ్వేద అండ్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్. సో కొన్ని హిమ్స్ డైలాగ్ రూపంలో ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వన్ సచ్ హిమ్. సో ఒక హిమ్ ఒక పార్ట్ ఇప్పుడు మనకి ఇచ్చారు ఏంటంటే ఈ డైలాగ్ బిట్వీన్ సేజ్ నేమ్డ్ విశ్వామిత్ర అండ్ 2 rivers. సో బీస్ అండ్ సత్లజ్ మధ్యలో బీస్ అండ్ సత్లజ్కి విశ్వామిత్రకి జరిగే డైలాగే ఇచ్చారు. సో దట్ వర్ వర్షిప్డ్ యాజ్ గాడెస్. అవి దేవతల్లాగా అప్పుడు పూజింపబడ్డాయి ఆ బీస్ అండ్ సత్లజ్ అనేవి. సో ఇది ఆ డైలాగు. విశ్వామిత్ర అండ్ ద రివర్స్. విశ్వామిత్ర అంటాడు, ఓ రివర్స్ కమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్స్ లైక్ 2 swift horses like 2 shining cows that lick their cows. సో విశ్వామిత్ర అంటున్నాడు, ఓ రివర్స్, ఓ నదులారా మీరు మౌంటైన్ నుంచి బాగా స్పీడ్గా వచ్చే గుర్రాల్లాగా మళ్ళీ బాగా మెరిసిపోయే ఆవుల్లాగా ఉన్నారు అని అంటుండ్రు రివర్స్ని విశ్వామిత్ర. సో మీరు రథాల యు మూవ్ లైక్ ఏ చారియట్స్ టు ద సీస్ త్రూ ద పవర్ ఆఫ్ ఇంద్ర, యు ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ విష్ టు యునైట్ విత్ వన్ అదర్. సో మీరు రథాలలాగా సముద్రం దగ్గర, చారియట్స్ అంటే రథాలు. సో యు మూవ్ లైక్ చారియట్స్ టు ద సీ. సో చారియట్స్ సీకి వెళ్ళింటారు, నదులు ఎలాగో సీకి వెళ్తాయిగా. కానీ ఇప్పుడు ఈ యాక్చువల్ చెప్పాలంటే ఏంటిది ఈ రివర్స్ ఏంటి ఇక్కడ. సో బీస్ అండ్ సత్లజ్ అనేది సముద్రంలో కలవాలి, ఈ ఇండస్లో కలుస్తాయి. సో ఇండస్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో వాడు ఇక్కడ ఏమన్నాడు, యు మూవ్ లైక్
యూ మూవ్ లైక్ చారియట్స్ టు ద సీ. కానీ ఆ రివర్స్ యాక్చువల్లీ సీకి అయితే వెళ్ళవు. త్రూ ద పవర్ ఆఫ్ ఇంద్ర యు ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ విష్ టు యూనైట్ విత్ అన్నారు. మీరు వాటర్ ఫుల్గా ఉన్నారు అండ్ ఒకదాంతో ఒకటి కలవాలనుకుంటున్నారు అని రివర్స్ ఉంటుంది. సో రివర్స్ ఏమంటే వి హూ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ మూవ్ అలాంగ్ ద పాత్ ద గాడ్ హ్యావ్ మేడ్ ఫర్ అస్. వన్స్ వీ స్టార్ట్ ఫ్లోయింగ్ వీ కెనాట్ బీ స్టాప్డ్. వై డూ యూ ప్రే అస్ విచ్ సేజ్. సో రివర్స్ ఏమంటుందంటే మాకు ఫుల్ వాటర్ ఉన్నాయి మాలో, అండ్ మేము దేవుడు చేసిన దారిలో మేము వెళ్ళిపోతున్నాం. మేము ఫ్లోట్ అంటే మేము ప్రవహించడం మొదలు పెడితే మిమ్మల్ని లాగం, నువ్వు నాకు ఎందుకు ప్రార్థిస్తున్నావని ఆ సేజ్ని అడుగుతారు రివర్స్. సో విశ్వామిత్ర అంటాడు, ఓ సిస్టర్స్ ప్లీజ్ లిసన్ టు మీ, ద సింగర్ హూ హ్యాస్ కేమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ విత్ హిస్ చారియట్స్ అండ్ కార్స్, లెట్ యువర్ వాటర్ నాట్ రైజ్ అబౌవ్ అవర్ యాక్సెల్స్ సో దట్ వీ కెన్ క్రాస్ సేఫ్లీ. సో విశ్వామిత్ర అంటారు, ఓ సిస్టర్స్ కొంచెం వినండి, సింగర్ ఎవరైతే దూరం నుంచి వచ్చిన సింగర్ వాళ్ళ చారియట్స్ అండ్ కార్ట్స్తో వచ్చాడు, అంటే రథాలతో కార్ట్లు ఉంటాయి కదా బుల్లకార్ట్స్, వాటితో వచ్చాడు. మీ వాటర్ అనేది ఆ బుల్లకార్ట్ యొక్క టైర్ ఏదైతే ఉంటుందో యాక్సిల్ ఉంటుంది కదా మధ్యలో ఒక యాక్సిల్ మిడిల్ పార్ట్ టైర్ది, సో దాన్ని దాటనీయకుండా చూడండి అని అడుగుతున్నారు. సో దట్ వీ కెన్ క్రాస్ సేఫ్లీ. సో మేము మాకు ఎటువంటి హాని జరగకుండా మేము దాడతాం. ఆ టైర్ యొక్క యాక్సిల్ని మీరు దాని ఎబో రైజ్ కానీ ఇవ్వకుండా మీ వాటర్ అనేది రివర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో అదొక డైలాగ్. సో హిస్టారియన్ పాయింట్ అవుట్ దట్ దిస్ హైమ్ వాజ్ కంపోజ్ ఇన్ ద ఏరియా వేర్ దిస్ రివర్స్ ఫ్లో. సో హిస్టారియన్స్ ఈ డైలాగ్, ఈ హిమ్లో ఉన్న ఈ డైలాగ్ చూసి వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ హైమ్ అనేది ఒక కంపోజ్డ్ ఇన్ ద ఏరియా వేర్ దిస్ రివర్స్. సో ఈ రివర్స్ ఫ్లో అయ్యే ఏరియాలోని ఈ హిమ్ అనేది కంపోజ్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. సో దే ఆల్సో సజెస్ట్ దట్ ద రివర్ లీవ్డ్ ఇన్ they also suggest that the sage lived in a society where the horses and cows were valued animals. సో ఇప్పుడు మనం చూసాం ఈ బీసన్స్ అట్లా దీని రివర్స్ని ఆ సేజ్ దేంతో కంపేర్ చేసిండు, హార్సెస్ కౌస్తో కంపేర్ చేసిండు. సో అంటే ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకో, కౌస్ అండ్ హార్సెస్ అనేది అప్పుడు చాలా వాల్యుబుల్ యానిమల్స్ అని. దట్ ఈస్ వై ద రివర్స్ ఆర్ కంపేర్ టు హార్సెస్ అండ్ కౌస్. సో అందుకే ఆ రివర్స్ని కూడా హార్స్ కౌస్తో కంపేర్ చేసింది. So other rivers, especially the Indus and its tributaries and the Saraswati, are also named in the hymns. సో ఈ హిమ్స్లో హిందస్ ట్రిబ్యూటరీస్, ఇప్పుడు బీసన్స్ ఆఫ్ హిందస్ ట్రిబ్యూటరీస్ అండ్ సరస్వతి వీటిని కూడా ఈ హిమ్స్లో వాడారు. సో గంగా అండ్ యమునాని ఒకసారి హిమ్స్లో వాడారు అనమాట. సో క్యాటిల్, హార్సెస్ అండ్ చారియట్స్. సో క్యాటిల్ అంటే ఇవి ఉంటాయి కదా కౌస్ అండ్ బఫెలోస్, హార్సెస్ అండ్ చారియట్స్ అంటే రథాలు, యుద్ధాల్లో వాడే రథాలు ఉంటాయి వాటిని. సో దేర్ ఆర్ మెనీ ప్రేయర్స్ ఇన్ ఋగ్వేద ఫర్ క్యాటిల్. సో ఋగ్వేదలో చాలా ప్రేయర్స్ ఉన్నాయి క్యాటిల్ కోసం, చిల్డ్రన్ కోసం ఉన్నాయి, ఎస్పెషల్లీ సన్స్ కోసం. సో క్యాటిల్ కావాలని, చిల్డ్రన్ కావాలని అండ్ హార్సెస్ కావాలని చాలా ప్రేయర్స్ ఉన్నాయి అన్నమాట. హార్సెస్ వర్ యాక్డ్ టు చారియట్స్ దట్ వర్ యూజ్డ్ ఇన్ బ్యాటిల్స్. సో ఈ గుర్రాలు అనేది ఆ రథాలకు కట్టారు యుద్ధాల్లో వాడడానికి. సో విచ్ వర్ ఫాట్ టు క్యాప్చర్ ద క్యాటిల్. సో అప్పుడు ఆ రిగ్వేదిక్ సొసైటీలో ఎందుకు యుద్ధాలంటే జస్ట్ క్యాపిటల్, అప్పుడు క్యాటిల్ వాల్యుబుల్గా జస్ట్ క్యాటిల్ని క్యాప్చర్ చేయడానికి. సో బ్యాటిల్స్ వర్ ఆల్సో ఫాట్ ఫర్ ల్యాండ్ విచ్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ పాస్చర్స్ అండ్ ఫర్ గ్రోయింగ్ హార్డీ క్రాప్స్ దట్ ripened quickly such as barley. Some battles were fought for water and to capture people. సో ఓకే, క్యాటిల్ని క్యాప్చర్ చేయడానికి బ్యాటిల్స్ చేసేవాళ్ళు. సో బ్యాటిల్స్ అనేది ల్యాండ్ కోసం కూడా చేశారు, ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాటిల్కి గడ్డి కావాలి కదా. సో ఆ ప్యాస్చర్స్ కోసం చేశారు. అండ్ ఫర్ గ్రోయింగ్ హార్డీ క్రాప్స్. సో క్రాప్స్ అంటే తొందరగా పెరిగే క్రాప్స్ కూడా గ్రో చేయడానికి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేశారు. సో సచ్ యాజ్ బార్లీ. సో ఇది ఒక హార్డీ క్రాప్. సమ్ బ్యాటిల్స్ ఫర్ ఫాట్ ఫర్ వాటర్ అండ్ టు క్యాప్చర్ పీపుల్. సో కొన్ని బ్యాటిల్స్ ఏమో వాటర్ కోసం చేశారు, కొన్ని పీపుల్ని క్యాప్చర్ చేయడానికి, అంటే పీపుల్ని కూడా ఆక్యుపై చేయడానికి కొన్ని బ్యాటిల్స్ అనేది చేశారు. సో బ్యాటిల్స్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే క్యాటిల్ కోసం చేశారు, ల్యాండ్ కోసం చేశారు, ప్యాస్చర్స్ కోసం. సో ల్యాండ్ అనేది ప్యాస్చర్స్ కోసం ల్యాండ్ ఆక్యుపై చేశారు. కొన్ని క్రాప్స్ గ్రో చేయడానికి కూడా ల్యాండ్ వాడారు. సో బ్యాటిల్స్ అని వాటర్ కోసం కూడా, పీపుల్ కోసం కూడా చేశారు ఇక్కడ. సో సమ్ ఆఫ్ ద వెల్త్ దట్ వాజ్ కెప్ట్ బై ద లీడర్స్. సో బ్యాటిల్స్లో వచ్చిన వెల్త్ ఏదైతే ఉందో అది లీడర్స్ పెట్టుకునేవాళ్ళు కొంతవరకు. సమ్ వాజ్ గివెన్ టు ద ప్రైజ్ అండ్ రెస్ట్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్. సో మిగతాది ఆ ప్రైజ్కి అండ్ ఇంకొంతమందికి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్. సో ఇంకా మిగిలింది పీపుల్కి ఇచ్చేటోళ్ళు. సమ్ వెల్త్ వాజ్ యూజ్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞస్ ఆర్ సాక్రిఫైసెస్. సో
ఇంకొంచెం వెల్త్ని ఏం చేసామంటే వెల్త్ని యజ్ఞాస్ సాక్రిఫైసెస్ పర్ఫామ్ చేయడానికి వాడేవారు. ఇన్ విచ్ ఆఫరింగ్స్ వర్ మేడ్ ఇన్ టు ద ఫైర్. సో ఆ మంటల్లోకి దేవుడికి ఆఫరింగ్ ఇచ్చేవారు. దాన్ని యజ్ఞాస్ ఆర్ సాక్రిఫైసెస్ అంటారు. ఇన్ విచ్ ఆఫరింగ్స్ వర్ మేడ్ ఇన్ టు ద ఫైర్. సో ఆఫరింగ్స్ ఏదైతే దేవుడికి ఇవ్వాలనుకుంటున్నారో అది ఫైర్లో వేసేవారు. దీస్ వర్ మెంట్ ఫర్ గాడ్ అండ్ గాడెసెస్ ఆఫరింగ్. సో ఇవి ఎవరికంటే దేవతలకి ఇస్తున్నట్టు. ఆఫరింగ్స్ కుడ్ ఇంక్లూడ్ గీ, గ్రెయిన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ యానిమల్స్. సో ఆఫరింగ్స్ అంటే ఏమేమి ఇస్తారంటే గీ, గ్రెయిన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ యానిమల్స్ని కూడా ఇచ్చేవారు. సో మోస్ట్ మెన్ టుక్ పార్ట్ ఇన్ దీస్ వార్స్. సో ఈ వార్స్లో మోస్ట్లీ మెన్ పార్టిసిపేట్ చేసేవాడు. దేర్ వాజ్ నో రెగ్యులర్ ఆర్మీ. సో రెగ్యులర్ ఆర్మీ లేదు ఆ టైంలో. బట్ దేర్ వర్ అసెంబ్లీస్ వేర్ పీపుల్ మెట్ అండ్ డిస్కస్ మ్యాటర్స్ ఆఫ్ వార్ అండ్ పీస్. బట్ అసెంబ్లీస్ ఉంటాయంటే, అసెంబ్లీస్ అంటే జస్ట్ సమావేశాలు. సో సమావేశాలు పీపుల్ అనే వాళ్ళు అక్కడికి వచ్చి యుద్ధాల గురించి డిస్కస్ చేసేవారు. యుద్ధం గురించి అయినా పీస్ గురించి అయినా, అంటే శాంతి కోసమైనా డిస్కషన్స్ అనేది చేసేవారు అసెంబ్లీస్లో. సో రెగ్యులర్ ఆర్మీ అనేది లేదు. దేర్ ఆర్ ఆల్సో చూస్ లీడర్స్. సో లీడర్స్ని చూస్ చేసుకుంటారు. హూ ఆర్ ఆఫ్ అండ్ బ్రేవ్ అండ్ స్కిల్ఫుల్ వారియర్స్. సో వాళ్ళ లీడర్స్ని ఎవరు చూస్ చేసుకుంటారు, ఎలాంటి వాళ్ళు అయితే ధైర్యంగా స్కిల్ఫుల్ అంటే బాగా నైపుణ్యాలు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళనే లీడర్స్ లాగా చూస్ చేసుకునేవాళ్ళు. సో వర్డ్స్ టు డిస్క్రైబ్ పీపుల్. సో ఒక పీపుల్ని డిస్క్రైబ్ చేయడానికి అంటే వాళ్ళకు పర్టికులర్ని పీపుల్స్ని డిస్క్రైబ్ చేయడం కొన్ని వర్డ్స్ వాడేవారు. అవేంటంటే దేర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ డిస్క్రైబింగ్ పీపుల్. సో ఒక పీపుల్ మనం ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ వాళ్ళు ఏ పని చేస్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ దే డూ, ద లాంగ్వేజ్ దే స్పీక్, ద ప్లేస్ దే బిలాంగ్ టు, దేర్ ఫ్యామిలీ, దేర్ కమ్యూనిటీ అండ్ కల్చర్ ప్రాక్టీసెస్. సో వీటన్నిటిని బట్టి వాళ్ళని డిస్క్రైబ్ చేయొచ్చు మనం. సో వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఏ ప్లేస్లో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కమ్యూనిటీ అండ్ వాళ్ళ కల్చరల్ ప్రాక్టీసెస్ ఏంటి, వీటిని బట్టి మనం పీపుల్ అనేది డిస్క్రైబ్ చేయొచ్చు. సో లెట్ us see some of the words used to describe people found in రిగ్వేద. సో రిగ్వేదలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి పీపుల్ని డిస్క్రైబ్ చేయడానికి. సో అవేంటంటే దేర్ ఆర్ టూ గ్రూప్స్ హూ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ వర్క్. సో వర్క్ను బట్టి 2 గ్రూప్స్ని చేశారు. ఫస్ట్ థింగ్ ద ప్రైస్ట్, సమ్టైమ్స్ కాల్డ్ బ్రాహ్మిన్స్, హూ పర్ఫార్మ్డ్ వేరియస్ రిచువల్స్ అండ్ దర్జెస్. సో వర్క్ను బట్టి ఇక్కడ పీపుల్ని డిస్క్రైబ్ చేశారు కదా. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రైట్స్. సో వీళ్ళని బ్రాహ్మిన్స్ అని కూడా ఉంటారు. హూ పర్ఫార్మ్డ్ వేరియస్ రిచువల్స్ అండ్ రాజాస్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైట్స్, రెండోది ఏంటంటే రాజాస్. ఈ ప్రైట్స్ పని ఏంటంటే వేరియస్ రిచువల్స్. సో మనం చూసాం కదా యజ్ఞాలు, సాక్రిఫైజెస్ ఆర్ యజ్ఞాస్ ఇవన్నీ పర్ఫామ్ చేసే వాళ్ళని ప్రైట్స్ అంటారు. సో రాజాస్ ఎవరు, వర్క్ను బట్టి ప్రైట్స్ రాజాస్. సో రాజాస్ ఇక్కడ ఏం చేస్తారంటే ద రాజాస్ వర్ నాట్ లైక్ ద వన్ యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ లేటర్. సో ఈ రాజాలు ఏంటంటే ఇప్పుడు ఈ రిగ్వేదిక్ సొసైటీలో ఉన్న ఎలాంటి రాజులు అంటే మనం తర్వాత చదవబోయే రాజులు లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు వేరే వాళ్ళు, అంటే వాళ్ళలాగా ఉండరు ఈ రాజులు అనేవాళ్ళు. సో వీళ్ళు ఎలా ఉంటారు అంటే దే డిడ్ నాట్ హ్యావ్ క్యాపిటల్ సిటీస్. సో క్యాపిటల్ సిటీస్ అనేది ఉండవు. అంటే క్యాపిటల్ సిటీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చాప్టర్స్లో ఉంటాయి. ఇప్పుడు మహాజనపదాస్కి ఒక క్యాపిటల్ సిటీ అని, ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ అలానో వాళ్ళ రాజ్యానికి క్యాపిటల్ సిటీ అనేది ఒకటి ఉంటుంది. కానీ అలాంటివి ఏమి ఉండవు. దే డిడ్ నాట్ హ్యావ్ క్యాపిటల్ సిటీస్. ప్యాలెసెస్ ఉండవు, ఆర్మీస్ ఉండవు. ఇందాక మనం చూసాము అంటే పెద్ద పెద్ద కోటలు, ఆర్మీస్ ఇవేమి ఉండవు అప్పుడు ఆ టైంలో ఉన్న రాజులకి. నాట్ డిడ్ దే కలెక్ట్. సో వాళ్ళ పనులు కూడా కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. సో జనరల్లీ సన్స్ డిడ్ నాట్ ఆటోమేటిక్లీ సక్సీడెడ్ ఫాదర్ యాజ్ రాజాస్. మళ్ళీ సన్స్ అంటే వాళ్ళ కొడుకులు ఏదైతే ఉన్నారో ఇప్పట్లో, అంటే ఇప్పుడు రాజులు ఏంటి, వాళ్ళ కొడుకు వాడు పోగానే వాడు కొడుకు అవుతాడు. కానీ అప్పట్లో రాజులు అలా కాదు, కొడుకులు ఆటోమేటికల్లీ రాజులాగా కాదు, వాళ్ళకంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటుంది. సో 2 words ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పీపుల్. సో ఇప్పుడు ఏంటంటే రాజులు అనేవాళ్ళు కంప్లీట్ ఆపోజిట్. అంటే ఇంకా తర్వాత జరిగే కొద్ది ఏమవుతుంది, రాజులు అనేవాళ్ళు ఇక సుప్రీం పవర్ లాగా అవుతారు, వాళ్ళ కొడుకుల తర్వాత హెరిడిటరీగా వస్తారు. కానీ రిగ్వేదిక్ సొసైటీలో మాత్రం అలా లేదు. మళ్ళీ అక్కడ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ చాప్టర్స్లో ఉంటాయి అవన్నీ. కానీ రిగ్వేదిక్ సొసైటీలో ఉన్న రాజులు మాత్రం వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళ క్యాపిటల్స్ లేకుండా, ఆర్మీ మెయింటైన్ చేయకుండా, ట్యాక్స్లు కలెక్ట్ చేయకుండా, వాళ్ళ సన్స్ డైరెక్ట్ మళ్ళీ వీళ్ళలాగా రాజులు కాకుండా అలా ఉండేవాళ్ళు వాళ్ళ కొడుకులు. So these 2 words were used to describe the people or the community as a whole.
సో రెండు పదాలు ఉన్నాయి ఏంటంటే డిస్క్రైబ్ చేయడానికి ఎవరిని, పీపుల్ని అయినా కమ్యూనిటీ. సో ఒక పీపుల్ని అయినా కమ్యూనిటీ అయినా ఒక హోల్ అంటే ఆ కమ్యూనిటీ మొత్తాన్ని డిస్క్రైబ్ చేయడానికి 2 వర్డ్స్ ఉన్నాయి. సో వన్ వాజ్ ద వర్డ్ జన. దాంట్లో ఒకటి ఏంటంటే జన విచ్ వి స్టిల్ యూజ్ ఇన్ హిందీ అండ్ అదర్ లాంగ్వేజ్. సో జన అనేది ఇప్పటికీ హిందీ అయినా వాడుతుంది. జన్ అంటే జెన్ అని వాడతారు కదా ప్రజలని. సో ఒకటి జన విచ్ వి స్టిల్ యూజ్డ్ ఇన్ హిందీ అండ్ అదర్ లాంగ్వేజ్. ద వర్డ్ వైశ్య కమ్ ఫ్రమ్ ద విష్. సో వైశ్య అనేది విష్ అనేది చూసేది. సో వైశ్య అంటే ఏంటంటే వర్ణ సిస్టమ్ తీశారు, బ్రాహ్మణ, క్షత్రియస్, వైశ్యస్ అని. సో ఆ వర్డ్ వైశ్య అనేది విష్ అనే వర్డ్ నుంచి వచ్చింది. అది నెక్స్ట్ చాప్టర్స్ ఉంటుంది. యూ విల్ లర్న్ మోర్ అబౌట్ ఇన్ చాప్టర్ 5. సెవరల్ విష్ ఆర్ జన ఆర్ మెన్షన్ బై నేమ్. సో విష్ ఆర్ జన అంటే ఏం లే, ఒక కమ్యూనిటీని హోల్గా రిప్రజెంట్ చేయడానికి వాడే 2 వర్డ్స్ ఇది, విష్ ఆర్ జన. సో ఆర్ మెన్షన్ బై నేమ్. సో విత్ రిఫరెన్స్ టు ద పురు జన ఆర్. సో జన ఆర్ విష్, జన విష్ ఈ 2 వర్డ్స్ అంటే ఏంటంటే కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయినా కానీ ఆ కమ్యూనిటీ మొత్తం రిప్రజెంట్ చేయడానికి జన ఆర్ విష్. సో ఇక్కడ పురు జన అని పెట్టారు. సో పురు అంటే ఏంటంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ యొక్క నేమ్. సో వి ఫైండ్ రిఫరెన్స్ టు ద పురు జన ఆర్ విష్. జన ఆర్ విష్ 2 వాడచ్చు, ఎందుకంటే 2 కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాయి. సో పురు జన ఆర్ విష్, భారత జన ఆర్ విష్. సో భారత జన నేను చెప్పా చాప్టర్ 1లో ఉంటుంది, ఇండియాకి నేమ్ భారత ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ నార్త్ వెస్ట్ అని. సో భారత జన ఆర్ విష్. సో అక్కడ ఉండే ప్రజల్ని, ఆ కమ్యూనిటీని ఒక వర్డ్లో రిప్రజెంట్ చేశారు, అదే భారత. సో జన అంటే కమ్యూనిటీ. సో భారత జన ఆర్ విష్. సో విష్ జన ఈ 2 మీనింగ్ ఒకటే. సో భారత జన ఆర్ విష్ ఆర్ యదు జన ఆర్ విష్ అండ్ సో ఆన్. టు ఎనీ ఆఫ్ దీస్ నేమ్స్ సౌండ్ ఫెమిలియర్? Sometimes the people who compose the hymns describe themselves as Aryas and call their opponents Dasas or Dasyus. So ఈ హిమ్స్ ఎవరైతే కంపోజ్ చేస్తున్నారో వాళ్ళని ఆర్యాస్ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. సో ద పీపుల్ హూ కంపోజ్ ద హిమ్స్ డిస్క్రైబ్ దెమ్సెల్ఫ్ as ఆర్యాస్ అండ్ దేర్ అపోనెంట్స్ దాస్యాస్ ఆర్ దాసిస్. సో ఆర్యాస్ ఎవరైతే హిమ్స్ని కంపోజ్ చేస్తున్నారో వాళ్ళ అపోనెంట్స్ ఉంటారు కదా, ఎవరైతే హిమ్స్ కంపోజ్ చేయరో ఇవన్నీ ఫాలో అవ్వరు, వాళ్ళని దాసాస్ ఆర్ దాసియస్ ఉంటారు. దీస్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ పర్ఫార్మ్ సాక్రిఫైసెస్. సో ఈ దాసాస్ ఆర్ దాసిస్ వీళ్ళు సాక్రిఫైసెస్ అంటే ఆ యజ్ఞాలు చేయరు అండ్ ప్రాబబ్లీ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజ్. సో వేరే లాంగ్వేజ్ వాడేవారు వీళ్ళు, ఎవరు ఈ దాసాస్ అండ్ దాసిస్. లేటర్ దత్తం దాస అండ్ ఫెమినైన్. సో దాస అనేది మేల్కి వాడతారు, దాసి అనేది ఫీమేల్కి. అంటే దాస దాసి అంటే ఏంటంటే స్లేవ్స్ అని అర్థం. సో అంటే బానిసలు. స్లేవ్స్ వర్ ఉమెన్ అండ్ మెన్ హూ ఆర్ ఆఫెన్ క్యాప్చర్డ్ ఇన్ వార్. సో ఈ స్లేవ్స్ ఏంటంటే నేను చెప్పాక యుద్ధాలు చేసేటప్పుడు పీపుల్ కోసం కొని చేశారని. సో అలా ఆక్యుపై చేయబడ్డ పీపుల్ని స్లేవ్స్ అంటారు. సో వీళ్ళు యుద్ధాల్లో ఆక్యుపై చేయబడ్డారు. సో స్లేవ్స్ వర్ ఉమెన్ అండ్ మెన్ హూ ఆర్ ఆఫెన్ క్యాప్చర్డ్ ఇన్ వార్. దే వర్ ట్రీటెడ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దేర్ ఓనర్స్. సో వాళ్ళకు ఓనర్ ఎవరో వాళ్ళ ప్రాపర్టీ అన్నమాట, అంటే వాళ్ళ మనుషులాగా కాకుండా జస్ట్ ఒక ప్రాపర్టీ లాగా చూసేవాళ్ళు. దే వర్ ట్రీటెడ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దేర్ ఓనర్స్ హూ కుడ్ మేక్ దెమ్ డూ వాట్ ఎవర్ వర్క్ దే వాంటెడ్. సో ఆ ఓనర్ ఏ పని చేయాలన్నా వాళ్ళు చేయాలి, వాడు ఏం చేయాలనుకున్నా వాళ్ళతో ఆ పని చేయించచ్చు. వైల్ ద రిగ్వేద వాజ్ బీయింగ్ కంపోజ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో రిగ్వేద ఎక్కడ కంపోజ్ అయిందంటే నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్లో. దేర్ ఆర్ అదర్ డెవలప్మెంట్స్ ఎల్స్వేర్. సో అక్కడ వేరే డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి మన సబ్ కాంటినెంట్లో, వేరే ప్రదేశాల్లో. సో వాటి గురించి చూద్దాం కొన్ని. సైలెంట్ సెంటినల్స్, ద స్టోరీ ఆఫ్ ద మెగాలిథ్స్. సైలెంట్ సెంటినల్స్ అంటే ఏంటంటే రాళ్ళు. లెట్ us illustrate. So look at the illustration on the next page. These stone boulders are known as megaliths, literally big stones. So silent sentinels, the story of the megaliths. The stone boulders are known as megaliths, literally big stones. సో ఇక్కడ చూడండి, ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో బౌల్డర్స్ అంటే, బౌల్డర్ అంటే ఒక పెద్ద రాయి. సో ఈ రాళ్ళని మీరు ఇక్కడ చూస్తే వీటినే మెగాలిథ్స్ అంటారు. సో మెగాలిథ్స్ అంటే లిటరల్లీ ఏంటంటే దాని మీనింగ్ బిగ్ స్టోన్స్. సో ద స్టోన్ బౌల్డర్స్ ఆర్ నోన్ ఎస్ మెగాలిథ్స్. దీస్ వర్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ బై పీపుల్ అండ్ వర్ యూజ్డ్ టు మార్క్ బరియల్ సైట్స్. సో ఈ రాళ్ళనన్నిటిని ఎందుకు అలా అరేంజ్ చేశారంటే కేర్ఫుల్గా, బరియల్ సైట్స్. సో ఎక్కడైతే మనిషిని పూడ్చిపెట్టుంటాడో ఆ సైట్ని గుర్తుపట్టడానికి, ఆ సైట్ని మార్క్ చేయడానికి. సో ఫ్యూచర్లో గుర్తుపట్టవచ్చు అని, ఇక్కడ ఒక మనిషిని పూడ్చిపెట్టామని. సో అలా ఆ మార్క్, ఆ బరియల్ సైట్ని
మార్క్ చేశారు ఆ రాళ్ళతో. సో దీస్ వర్ కేర్ఫుల్ బై పీపుల్ అండ్ వర్ యూజ్డ్ టు మార్క్ బరియల్ సైట్స్. ద ప్రాక్టీస్ ఆఫ్ ఎరెక్టింగ్ మెగాలిథ్స్ బిగిన్ అబౌట్ 3000 years ago అండ్ వాస్ ప్రెవలెంట్ త్రూ అవుట్ ద డెక్కన్, సౌత్ ఇండియా అండ్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్. సో ఈ పెద్ద పెద్ద రాళ్ళని ఆ బరియల్ సైట్ మీద పెట్టడాన్ని ఎలా ఇప్పుడు మీ 3000 years ago ఈ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇది ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది? సో డెక్కన్ ఇండియా, డెక్కన్, సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్, కాశ్మీర్. సో ఈ ప్లేసులన్నింటిలో కూడా ఈ ప్రాక్టీస్ అనేది ఆచరించడం మొదలుపెట్టారు. సమ్ ఇంపార్టెంట్ మెగాలిత్ సైట్స్ ఆర్ షోన్ ఇన్ మ్యాప్ 2 పేజ్ 12. సో మ్యాప్ 2 మనం చాప్టర్ 2లో చూసాం మెగాలిథిక్ సైట్స్. అవి ఏంటంటే ఒకసారి చూస్తాం. సో ఇక్కడ చూడండి మెగాలిథిక్ సైట్స్, ఈ గ్రీన్ కలర్ డాట్. సో బ్రహ్మగిరి, సో ఇది కర్ణాటకలో ఉంటుంది. ఆదిచనాలూర్, ఇది తమిళనాడు. సో ఇవి మెగాలిథిక్ సైట్స్ అనమాట. అంటే ఈ లొకేషన్స్లో ఆ పెద్ద పెద్ద రాళ్ళని, ఆ బరియల్ సైట్స్ని మార్క్ చేసేయడానికి వాడేవారు. సో వైల్ సమ్ మెగాలిథిక్స్ కెన్ బి సీన్ ఆన్ ద సర్ఫేస్, అదర్స్ మెగాలిథిక్ బరియల్స్ ఆర్ ఆఫెన్ అండర్ గ్రౌండ్. సో ఈ మెగాలిథిక్ బరియల్స్ అనేది సర్ఫేస్ మీదనే కాదు, సో ఈ బరియల్స్ అనేది కొన్ని అండర్ గ్రౌండ్లో కూడా ఉండేవి. అంటే ఇది ఈ కైండ్ ఆఫ్ బరియల్ అనేది సర్ఫేస్ మీద అని కాదు, అండర్ గ్రౌండ్లో కూడా ఉండేది ఇలా ఈ అరేంజ్మెంట్. సమ్టైమ్స్ ఆర్కియాలజిస్ట్ ఫైండ్ ఏ సర్కిల్ ఆర్ స్టోన్ బోల్డర్స్ ఆర్ ఏ సింగిల్ లార్జ్ స్టోన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్. సో దీస్ ఆర్ ద ఓన్లీ ఇండికేషన్స్ దట్ దేర్ ఆర్ బరియల్ ఇన్ సైట్స్. సో ఈ రాళ్ళు ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే లోపల ఒక వ్యక్తిని పూడ్చిపెట్టామని ఇండికేట్ చేస్తాయి. ఓన్లీ ఇండికేట్ దట్ దేర్ ఆర్ బరియల్స్ బెనిత్. సో వాటి కింద, ఆ రాళ్ళ కింద బరియల్ ఉందని ఈ రాళ్ళు అనేది ఇండికేట్ చేస్తుంది. ఆల్ దీస్ బరియల్స్ హ్యావ్ సమ్ కామన్ ఫీచర్స్. సో ఈ బరియల్స్ అన్నిటి కామన్ ఫీచర్స్ అనేది ఉంది. ఏంటిదంటే జనరల్లీ ద డెడ్ వర్ బరీడ్ విత్ డిస్టింక్టివ్ పాట్స్. సో రకరకాల పాట్స్తో ఆ డెడ్ పర్సన్ బరీ చేశారు. అంటే ఆ పర్సన్తో పాటు ఆ పాట్స్ని కూడా బరీ చేసేవారు. అండ్ ఆల్సో ఆ పాట్స్ని ఏమని పిలిచారంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్. సో బ్లాక్ అండ్ రెడ్ వేర్ ఆల్సో ఫౌండ్ ఆర్ టూల్స్ అండ్ వెపన్స్ ఆఫ్ ఐరన్ అండ్ సమ్టైమ్స్ స్కెల్టన్స్ ఆఫ్ హార్స్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆర్నమెంట్స్ ఆఫ్ స్టోన్ అండ్ గోల్డ్. సో ఇక్కడ ఆ పాట్స్తో పాటు ఇంకా టూల్స్ దొరికే, వెపన్స్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ యొక్క వెపన్స్, టూల్స్, స్కెల్టన్స్ ఆఫ్ హార్సెస్. సో హార్స్ను కూడా ఆ పర్సన్తో పూడ్చిపెట్టేవారు. అండ్ హార్స్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆర్నమెంట్స్. సో హార్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా హార్స్ని కంట్రోల్ చేయడానికి, వాటిని. ఆర్నమెంట్స్ ఆఫ్ స్టోన్స్, రాయితో చేసిన ఆర్నమెంట్స్, గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్, వీటన్నిటిని కూడా డెడ్ పర్సన్తో పాటు పూడ్చిపెట్టేవారు. సో వాజ్ ఐరన్ యూజ్డ్ ఇన్ హరంపన్ సిటీస్. సో హరంపన్ సిటీస్లో ఐరన్ వాళ్ళే, ఎందుకంటే ఐరన్ అనేది జస్ట్ 1000 BCలో డిస్కవర్ చేయడం జరిగింది. బట్ హరంపన్ సివిలైజేషన్ అనేది 2700 BC దగ్గర నుంచి ఉంది. సో అదే 4700 years ago అని అర్థం. సో వాజ్ ఐరన్ యూజ్డ్ ఇన్ హరంపన్ సిటీస్కి నో ఐరన్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ ద మెగాలిథిక్ బరియల్స్. ఇక్కడ చూడండి ఈ మెగాలిథిక్ బరియల్స్లో దొరికిన ఐరన్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. బిలో ఏ డ్యాగర్ లెఫ్ట్, ఇది యాక్సెస్, ఈ గొడ్డలు అంట, ఇది హార్స్ ఎక్విప్మెంట్ అంట పైది. సో ఇక్కడ చూడండి ఈ మెగాలిత్, ఇది దిస్ టైప్ ఆఫ్ మెగాలిత్ ఈజ్ నౌన్ యాజ్ చిస్ట్. సో ఈ టైప్ ఆఫ్ మెగాలిత్స్ని చిస్ట్ అని పిలిచేవాడు. సో సమ్ చిస్ట్స్ లైక్ ద వన్ షోన్ హియర్ హ్యావ్ పోర్ట్ హోల్స్ విచ్ కుడ్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎంట్రన్స్. సో వీటికి పోర్ట్ హోల్ అనేది ఉండేది. సో ఇప్పుడు మీకు ఒక హోల్ కనపడుతుందా, దాన్ని పోర్ట్ హోల్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చనిపోతే సేమ్ బరియల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బరీ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ బాడీని తేయటానికి ఈ పోర్ట్ హోల్ అనేది దాన్ని వాడేవారు. సో ఇక్కడ చూడండి ఎంట్రన్స్. సో బాడీ అనేది ఈ హోల్ నుంచి లోపలికి వచ్చేది నెక్స్ట్ టైం ఎవరైనా చనిపోతే సేమ్ ఫ్యామిలీ మెంబర్. సో పోర్ట్ హోల్స్ అనేది అందుకు వాడేవారు. ఆల్ దీస్ బరియల్స్ ఆఫ్ కామన్ ఫీచర్స్. సో ఇది చెప్పా కదా. అండ్ ఫైండింగ్ అవుట్ అబౌట్ సోషల్ డిఫరెన్స్. సో సామాజిక వ్యత్యాసాలు ఏంటో చూద్దాం ఆ బరియల్స్. ఆర్కియాలజిస్ట్ థింక్ దట్ ద ఆబ్జెక్ట్స్ ఫౌండ్ విత్ ఏ స్కెల్టన్ ప్రాబబ్లీ బిలాంగ్ టు ద డెడ్ పర్సన్. సో ఆ చనిపోయిన వ్యక్తితో దొరికిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బతుకున్నప్పుడు ఆయన వాడినవి అయి ఉంటాయని ఆర్కియాలజిస్ట్ అనుకుంటున్నారు. సో సమ్టైమ్స్ మోర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వన్ గ్రేవ్. సో ఒక్కొక్కసారి ఆ బరియల్ ఏంటంటే
ఎక్కువ ఆబ్జెక్ట్స్ దొరికాయి కొన్ని పర్సన్స్ దగ్గర, అంటే కొన్ని డెడ్ బాడీస్ దగ్గర ఎక్కువ ఆబ్జెక్ట్స్ అనేవి దొరికాయి. సో బ్రహ్మగిరి ఇందాక కర్ణాటకలో మ్యాప్ చూపించారు. సో బ్రహ్మగిరి అని మ్యాప్ హియర్ వన్ స్కెల్టన్ వాస్ బరీడ్ విత్ 32 గోల్డ్ బీడ్స్, 2 స్టోన్ బీడ్స్, 4 కాపర్ బ్యాంగిల్స్ అండ్ 1 కాంచ్ సెల్. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మగిరి అనే ఈ సైట్లో ఒక స్కెలిటన్ దొరికింది. అది 33 గోల్డ్ అంటే 33 బంగారపు దండలతో, 2 స్టోన్ బిట్స్, 2 రాళ్ళతో చేసిన దండలు అండ్ 4 కాపర్ బ్యాంగిల్స్, 4 కాపర్ బ్యాంగిల్స్, ఒక కాంచ్ సెల్స్, ఒక శంఖం. వీటితో పాటు అంటే ఆ పర్సన్తో వీటిని కూడా పూడ్చిపెట్టాడు బ్రహ్మగిరిలో. సో అదర్ స్కెల్టన్స్ హ్యావ్ ఓన్లీ ఫ్యూ పార్ట్స్. కొన్ని స్కెల్టన్స్కి మాత్రం జస్ట్ పార్ట్స్ ఉంటే, ఇంకొంతమంది మాత్రం బంగారం, ఇది కాపర్ బ్యాంగిల్స్, ఇవన్నీ ఆర్నమెంట్స్ ఉన్నాయి. కొన్ని స్కెల్టన్స్కి ఏమో జస్ట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో దీస్ ఫైండ్స్ సజెస్ట్ దట్ దేర్ వాజ్ సమ్ డిఫరెన్స్ ఇన్ స్టేటస్ అమాంగ్ ద పీపుల్ హూ ఆర్ బరీడ్. సో ఆ బరీ చేసిన వ్యక్తుల యొక్క సోషల్ స్టేటస్ అనేది డిఫరెన్స్ అనేది ఉందని వీటిని బట్టి అర్థమవుతుంది మనకి. సో సమ్ వర్ రిచ్, కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదవాళ్ళు. సమ్ చీఫ్స్, కొంతమంది ఏమో లీడర్స్, కొంతమంది ఫాలోవర్స్ అని అర్థం. సో వాళ్ళ బరియల్ని బట్టి చూస్తే వాళ్ళు బతికున్నప్పుడు ఎలా ఉండాలని చెప్పవచ్చు అనమాట. సో వార్ సమ్ బరియల్ స్పాట్స్ మెయిన్ ఫర్ సర్టన్ ఫ్యామిలీస్. సో కొన్ని బరియల్ స్పాట్స్ ఏదైతున్నాయో ఫ్యామిలీస్ కోసం పెట్టారని క్వశ్చన్. సో సమ్ టైమ్స్ మెగాలిత్ కంటెంట్ మోర్ దెన్ 1 స్కెల్టన్. సో కొన్ని ఇందాక పోర్ట్ హోల్స్తో ఫ్యామిలీ మెంబర్స్ బాడీని తెస్తారు అనగా, సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. సమ్ టైమ్స్ మెగాలిత్ కంటెంట్ మోర్ దెన్ 1 బాడీ, 1 స్కెలిటన్. సో యాక్చువల్లీ ఒకే స్కెలిటన్ ఉండాలి, కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మోర్ దెన్ 1 స్కెలిటన్ అనేది ఉంటుంది. సో దిస్ ఇండికేట్ దట్ పీపుల్ పర్హాప్స్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ ఆర్ బరీడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ త్రూ నాట్ ఎట్ ద సేమ్ ప్లేస్. సో ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు అవి ఉండొచ్చు ఆ స్కెలిటన్స్. సో అంటే ఒకే టైంలో చనిపోరు కదా అందరూ, తర్వాత చనిపోయిన వ్యక్తులు ఆ ఫ్యామిలీ మెంబర్ది ఏంటంటే వేరే టైంలో పూడ్చిపెట్టుండొచ్చు అక్కడని చెప్తున్నారు. సో వారి బర్త్డే ఇన్ ద సేమ్ ప్లేస్లో చేసుకొని సేమ్ టైంలో కాదు. ద బాడీస్ ఆఫ్ దోస్ హూ డైడ్ లేటర్ వర్ బాట్ ఇన్ టు ద గ్రేవ్ త్రూ ద పోర్ట్ హోల్స్. సో ఇందాక చెప్పా, ఆ తర్వాత చనిపోయిన వ్యక్తుల యొక్క బాడీని పోర్ట్ హోల్స్తో తెచ్చేవారు ఆ బరియల్లోకి. స్టోన్ సర్కిల్స్ ఆర్ బోల్డర్స్ ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ప్రాబబ్లీ సర్వ్డ్ యాజ్ అ సైన్ పోస్ట్ టు ఫైండ్ ద బరియల్ సెట్. సో ఈ స్టోన్ సర్కిల్స్ బోల్డర్స్ అంటే బిగ్ స్టోన్స్, ఇవేంటి సర్ఫేస్ మీద పెట్టారు. సో ఆ సైన్ లాగా ఉపయోగపడతాయి కింద బరియల్ ఉందని గుర్తుండడానికి ఆ ప్లేస్, టు ఫైండ్ ఎ బరియల్ సెట్. సో ఆ సైట్ని కనిపెట్టడానికి దానికి ఈ రాళ్ళతో పెట్టి ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేస్తారు. సో దట్ పీపుల్ కుడ్ రిటర్న్ టు ద సేమ్ ప్లేస్ వెన్ ఎవర్ దే వాంటెడ్ టు. సో వాళ్ళు అక్కడికి రావచ్చు, వాళ్ళకి రావాలనుకున్నప్పుడు ఆ బరియల్ దగ్గరికి రావచ్చు. సో ఆ రాళ్ళని గుర్తుపట్టి. సో ఏ స్పెషల్ బరియల్ ఎట్ ఇనామ్గో. సో ఇనామ్గాన్ దగ్గర ఒక స్పెషల్ బరియల్ ఉంది, ఏంటో చూడండి. ఫస్ట్ ఇనామ్గా మ్యాప్ చూద్దాం. సో ఇది ఇనామ్గాన్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. దీని హెడ్డింగ్ ఏంటంటే ఇది ఎర్లీ విలేజ్ అంట. సో చూద్దాం దాని గురించి. సో ఫైండ్ ఇనామ్గాన్ ఆన్ మ్యాప్. సో మనం ఇప్పుడు చూసాం ఇనామ్గాన్ లొకేషన్. ఇట్ ఈస్ ది సైట్ ఆన్ ద రివర్ గోద్, ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ భీమా. సో భీమా అనే రివర్ ట్రిబ్యూటరీ గోద్. సో ఈ గోద్ రివర్ దగ్గర ఇనామ్గాన్ ఉంది. సో ఆ గోద్ రివర్ ఏంటంటే భీమా ఒక ట్రిబ్యూటరీ. సో భీమా ఏంటంటే కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో ఇట్ వాస్ ఆక్యుపైడ్ బిట్వీన్ 3600 అండ్ 2700 AD. సో ఆ ప్లేస్ని ఎప్పుడైతే, అంటే ఆ ప్లేస్లో సెటిల్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 3600 to 2700 years ago మధ్యలో జరిగాయి. సో హియర్ అడల్ట్స్ వర్ జనరల్లీ బరీడ్ ఇన్ ద గ్రౌండ్. సో ఈ అడల్ట్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని గ్రౌండ్లో బరీ చేసేవాళ్ళు, అంటే పూడ్చిపెట్టేవారు. సో లేడ్ అవుట్ స్ట్రైట్ విత్ ద హెడ్స్ టువర్డ్స్ ద నార్త్. సో స్ట్రైట్గా వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ హెడ్స్ అనేది నార్త్ అంటే హిమాలయస్ సైడ్ ఉండేవి. సమ్ టైమ్స్ బరియల్స్ వర్ విత్ ఇన్ ద హౌసెస్. కొన్నిసార్లు ఆ ఊరిలో బరియల్స్ ఏవైతే ఉండో ఇంట్లోనే ఉండేవి. వెజిల్స్ దట్ ప్రాబబ్లీ కంటెంట్ ఫుడ్ అండ్ వాటర్ వర్ ప్లేస్డ్ విత్ ద డెత్. సో ఈ వెజిల్స్ ఏవైతే ఈ పాత్రలో ఫుడ్ వాటర్ ఉండేవి వాటిని మేబీ పెట్టుండొచ్చు. సో పాత్రలు దొరికే ఫుడ్ కూడా ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు ఉండదు కదా. సో వెజిల్స్ దట్ ప్రాబబ్లీ కంటెంట్ ఫుడ్ అండ్ వాటర్ ప్లేస్డ్ విత్ ద డెడ్. సో డెడ్ ఆ చనిపోయిన వ్యక్తితో పెట్టేవాళ్ళు అవన్నీ ఫుడ్ వాటర్ కూడా వెజిల్స్లో. One man was found buried in the large four-legged clay jar in the courtyard of a 5-roomed house. సో ఆ సైట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హౌస్ ఒకటి ఉంది. లార్జెస్ట్ హౌస్లో ఒక మ్యాన్ ఒక లార్జ్ 4-legged క్లే జార్లో, సో 4 కాళ్ళు ఉన్న బంకమట్టితో చేసిన జారు, దాంట్లో
కోటియాడ్ మధ్య అంటే కోటియాడ్లో ఆయన పూడ్చిపెట్టారు. సో కోటియాడ్ అంటే చెప్పా ఎప్పుడు ఒక స్పేస్ రూమ్స్తో సరౌండ్ అయి ఉంటే దాన్ని కోటియాడ్ అంటారు, ఓపెన్ ప్లేస్. సో ఆ కోటియాడ్లో ఆయన పెట్టారు. సో ఎప్పుడు ఒక 4 లెగ్డ్ జార్లో పెట్టారు ఆయన్ని, 5 రూమ్డ్ హౌస్. సో ఆ హౌస్ అనేది లార్జెస్ట్ హౌస్ ఎట్ ద సైడ్ ఇన్ ద సెంటర్. ఆ సెటిల్మెంట్ సెంటర్లో ఉంది ఆ హౌస్ కూడా. సో దిస్ హౌస్ హ్యాడ్ గ్రానరీ. సో గ్రానరీ కూడా ఉందంటే ఆ వడ్లను స్టోర్ చేయడానికి కూడా ఒక గ్రానరీ అనేది ఉంది. ద బాడీ వాస్ ప్లేస్ ఇన్ క్రాస్ లెగ్డ్ పొజిషన్. సో క్రాస్ లెగ్డ్ పొజిషన్లో పెట్టారు, అంటే కాలు మీద కాలేసినట్టు అలా పెట్టారు. డూ యూ థింక్ వాజ్ ద బాడీ ఆఫ్ ఎ చీఫ్? సో దీన్ని బట్టి ఆ బాడీ ఒక లీడర్ దానిలాగా అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం స్పెషల్గా చేశారు. ఆ ఇల్లు కూడా ఆ సైట్లో అందరికన్నా పెద్ద ఇల్లు, మళ్ళీ గ్రానరీ కూడా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మేబీ ఆయన ఒక లీడర్ అయ్యి ఉండొచ్చు అని అర్థమవుతుంది. డూ యూ థింక్ వాజ్ ద బాడీ ఆఫ్ ఎ చీఫ్? ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు make out the skeleton of a child from its small size. However, there are no major difference between bones of a girl and boy. సో ఒక స్కెలిటన్ చిన్నోడిదా పెద్దోడిదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే దాని సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి పిల్లలది పెద్దగా ఉంటే పెద్దోళ్ళని తెలుసుకుంటారు. కానీ ఫీమేలా మేల్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటే కెన్ వి మేక్ అవుట్ వెదర్ మ్యాన్ ఆ ఉమెన్ అని ఎలా తెలిసిపోతుంది, ఎందుకంటే డిఫరెన్స్ ఏముందో బోన్స్లో అయితే. సమ్టైమ్స్ పీపుల్ డిసైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఈస్ ఫౌండ్ విత్ ద స్కెలిటన్. సో స్కెలిటన్లో ఏం దొరికాయో దాన్ని బట్టి చెప్తారు. ఎలా అంటే ఈ స్కెలిటన్ ఈస్ ఫౌండ్ విత్ జ్యువెలరీ, ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఫౌండ్ టు బి ఉమెన్స్. జ్యువెలరీతో పాటు ఆ స్కెలిటన్ దొరికింది అనుకో ఉమెన్ అంటారు. హౌఎవర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ దిస్. ఇలా చెప్పడం ఒక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అప్పట్లో మెన్ కూడా ఆర్నమెంట్స్ అనేవి వాడేవారు. సో దీన్ని బట్టి మెన్ అని చెప్పడం కష్టం జ్యువెలరీని బట్టి. సో ఏ బెటర్ వే ఆఫ్ ఫిగరింగ్ ఆఫ్ ద సెక్స్ ఆఫ్ స్కెలిటన్ ఈస్ టు లుక్ ఎట్ ద బోన్ స్ట్రక్చర్. సో బోన్ స్ట్రక్చర్ని చూస్తే మేలా ఫీమేల్ అని అర్థమవుతుంది. ఎలా అంటే ద హిప్ ఆర్ ద పెల్విక్ ఏరియా ఆఫ్ ఉమెన్ ఈజ్ జనరల్ లార్జర్ టు ఎనేబుల్ చైల్డ్ బేరింగ్. సో హిప్ ఆర్ పెల్విక్ ఏరియా అంటే ఈ నడుం, ఈ లోవర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఉమెన్కి కొంచెం పెద్దగా ఉంటుంది రాదర్ దెన్ మెన్. సో చైల్డ్ బీరింగ్ అంటే పిల్లలు పుట్టడానికి ఆ ఏరియా అనేది పెద్దగా ఉంటుంది. సో దీస్ డిస్టింక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మోడర్న్ స్కెలిటన్ స్టడీస్. సో ఇప్పుడు మోడర్న్ వీటిని చదవడాన్ని బట్టి మనకు అర్థమైంది మేల్ని ఫీమేల్ ఎలా డిస్టింగ్విష్ చేయాలి. సో అరౌండ్ 2000 years ago there was a famous physician named చారక. సో చారక అని ఒక ఫిజిషియన్ అని ఉండేవాడు. సో ఫిజిషియన్ అంటే ఎవరంటే ఫిజిషియన్ అంటే మెడిసిన్ గురించి తెలిసినాడు అనమాట. సో వాడి పేరేంటి చారక. 2000 years ago హీ వ్రోట్ ఏ బుక్ ఆన్ ఏ మెడిసిన్ నోన్ యాజ్ చారక సంహిత. సో ఆయన ఆ చారక అనే వ్యక్తి చారక సంహిత అని మెడిసిన్ మీద ఒక బుక్ రాసిండు. ఆ బుక్లో ఆయన ఏం చెప్పిండంటే దేర్ హీ స్టేటెడ్ దట్ ద హ్యూమన్ బాడీ హ్యాస్ 360 bones. ఇప్పుడు యాక్చువల్ ప్రెజెంట్గా ఏంటంటే 206 bones ఉన్నాయి, కానీ అప్పుడు ఆ చారక సంహితలో ఏం చెప్పిండు 360 bones ఉన్నాయని చెప్పింది. దిస్ ఈజ్ మచ్ లార్జర్ దెన్ ద నెంబర్ ఆఫ్ 200 bones దే ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ మోడర్న్. సో ఇప్పుడు మోడర్న్ ఎటానమీలో ఎటానమీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం యొక్క స్ట్రక్చర్ గురించి స్టడీ చేసేదాన్ని అనాటమీ అంటారు. సో దేర్ ఈజ్ మచ్ లార్జర్ నెంబర్. ఇప్పుడు మోడర్న్ ఎటానమీలో 200 అన్నారు, కానీ అప్పుడు 306 అంటారు. సో చాలా ఎక్కువ చెప్పిండు ఆయన. చారక అరైవ్డ్ విత్ దిస్ ఫిగర్ బై కౌంటింగ్ ద టీత్, జాయింట్స్ అండ్ కార్టిలేజ్. సో ఆయన 360 ఎందుకు వచ్చింది, ఆయన పళ్ళని జాయింట్స్, మన జాయింట్స్ని కూడా కౌంట్ చేసి, కార్టిలేజ్ అంటే ఈ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది కనెక్టింగ్ టిష్యూ, వాటన్నిటిని కౌంట్ చేస్తే ఆయనకు 360 వస్తాయి. సో ఆక్యుపేషన్ రేట్ ఇనామ్గాన్. సో ఎర్లీ విలేజ్ మహారాష్ట్రలో ఉన్న ఇనామ్గాన్లో అక్కడ ఆక్యుపేషన్స్ ఏమేంటి అంటే ఆర్చియాలజిస్ట్ ఫౌండ్ సీడ్స్ ఆఫ్ వీట్, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్, పీస్ అండ్ సీసమ్. సో వీటన్నిటి వీట్ అంటే ధాన్యాలు, వీట్ అంటే గోధుమలు, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్, పీస్, సీసేమ్ అంటే నువ్వులు. సో ఈ సీడ్స్ అన్నీ వాళ్ళకి దొరికే ఆర్చియాలజిస్ట్కి. సో బోన్స్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ యానిమల్స్ మెనీ బేరింగ్ కట్ మార్క్స్. సో నెంబర్ ఆఫ్ యానిమల్స్, సో చాలా జంతువుల యొక్క ఎముకలు అనేవి దొరికాయి. సో అక్కడేంటి ఆ ఎముకలు ఎలా ఉన్నాయంటే న్యాచురల్ లేవు, కట్ చేసినట్టున్నాయి ఆ ఎముకలు. సో కట్ చేసినట్టు దాని అర్థం ఏంటంటే వాటిని ఫుడ్ కోసం వాడారని అర్థమైంది. కట్ మార్క్స్ దట్ షో దట్ మే హ్యావ్ బిన్ యూజ్డ్ యాజ్ ఫుడ్ హ్యావ్ ఆల్సో బిన్ ఫౌండ్. అక్కడ యానిమల్స్ ఏమేమి దొరికాయి అంటే బోన్స్ది దే ఇంక్లూడ్ క్యాటిల్, బఫెలో, కోట్, షీప్, డాగ్, హార్స్, యాష్, పిగ్. సో యాష్ అంటే డాంకీ, పిగ్ అంటే పంది, సాంబార్ అంటే డీర్, అంటే ఒక స్పీసీ అనమాట. స్పాటెడ్ డీర్, బ్లాక్ బక్ అండ్ యాంటెలోప్. హెయిర్ అంటే ఇది ర్యాబిట్ అండ్ ముంగీస్. బిసైడ్స్ బర్డ్స్, క్రోకడైల్, టర్టిల్, క్రాబ్, ఫిష్. సో ఈ బోన్స్ అన్నీ దొరికాయి ఈ జంతువుల యొక్క బోన్స్. దేర్ ఈస్ ఎవిడెన్స్ దట్ ఫ్రూట్స్ సచ్ ఎస్ బెర్, ఆమ్లా, జామున్, డేట్స్ అండ్ వెరైటీ ఆఫ్ బెర్రీస్ ఫర్ కలెక్టెడ్. సో ఈ బెర్రీస్ ఫ్రూట్స్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసేవారు ఇనామ్గాలో ఉన్నవాళ్ళు. సో ఫ్రూట్స్ సచ్ ఎస్ బెర్, ఆమ్లా. సో ఆమ్లా అంటే ఉసిరికాయ,
జామున్, డేట్స్ అండ్ వెరైటీ ఆఫ్ బెర్రీస్ ఫర్ కలెక్టెడ్. సో జామున్ అంటే అదేదో ఉంటుంది, దాన్ని పింక్ కలర్లో ఉంటుంది కదా లోపల. మన తెలంగాణలో కూడా ఉంటాయి అవి, బ్లాక్ కలర్లో ఉంటాయి. జామున్ ఏదో అంటారు వాటిని. సో డేట్స్ అండ్ వెరైటీ ఆఫ్ బెర్రీస్ వాటిని కలెక్ట్ చేసేవారు. సో ఇక్కడ ఆక్యుపేషన్ చూస్తే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు, హంటింగ్ కూడా చేసేవాళ్ళు. సో క్యాటిల్, బఫెలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు హంటింగ్ కూడా చేసేవాళ్ళు. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ డేట్స్ చూద్దాం. సో బిగినింగ్ ఆఫ్ ద కంపోజిషన్ ఆఫ్ వేదాస్. సో 3500 years ago వేదాస్ అనేది కంపోజ్ చేశారు, ఋగ్వేద మెయిన్లీ. బిగినింగ్ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్ మెగాలిథ్. సో మెగాలిథిక్ అంటే ఆ రాళ్ళని, ఆ పూర్చువేషన్ ప్లేస్ని మార్క్ చేయడానికి మెగాలిథ్ని పెట్టేవాళ్ళు కదా. ఆ ప్రాక్టీస్ అనేది 3000 years ago స్టార్ట్ అయింది. సెటిల్మెంట్ ఇన్ అమ్గోల్, ఆ మహారాష్ట్రలో ఉన్న సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది 3600 to 2700 మధ్యలో జరిగింది. సో చారక, ఇందాక మన ఫిజిషియన్ నిజంగా చారక సంహిత అని బుక్ రాశాడు చారక. సో ఆయన 2000 years ago నుంచి. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.